హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది ఇనిషియల్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఓయ్! నాకెప్పుడు నేను ఫ్రాడ్‌ని, అబద్ధాలాడతాను. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా! మీరు చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా. మీరు ఎక్స్ఎంఎల్ గాని యూజ్ చేస్తున్నట్లయితే చాలా సింపుల్ ఓన్లీ ఫర్ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకునేలాగా మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను. దీంట్లో కూడా చాలా సింపుల్‌గా పెట్టుకోవాలి అండ్ చిన్న వీడియో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. అంతకంటే ముందు దీనికి కావాల్సిన 2 ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోస్ అనేవి ఇచ్చాను. చూస్తున్నారు కదా! ఫోటో రీప్లేస్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను. అన్నిటికి కూడా అదే ఇమేజ్ అనేది ఇచ్చానన్నమాట. సో, ఫస్ట్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. ఫోటో అనేది యాడ్ అయింది. చూసారు కదా! సో, ఫోటో యాడింగ్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఇట్లా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. సో, ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇట్లానే రీప్లేస్ పెట్టుకోండి. ఒక 5 ఫోటోస్ గల పడతది. సో, 5 ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గరికి ఇట్లా వచ్చేయండి. వచ్చిన తర్వాత 12.10 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇంక్ స్ప్లాష్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో అయితే నేను ఇట్లా యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. వీడియో అనేది ఇట్లా ఉంటుంది. పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ వీడియో పై క్లిక్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్నారనుకోండి దానికున్న బ్లాక్ స్క్రీన్ పోతుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్‌కొచ్చేసి మళ్ళీ స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇదే వీడియోని పట్టుకొని కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఎక్కడి వరకంటే లిరికల్ ఎక్కడైతే ఉందో, లిరిక్స్ అనేవి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకొని పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! సో, కింది వరకు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది లిరిక్స్ కిందనున్నట్టు పెట్టుకోండి ఇట్లా. మీ ఫోటో పైన ఉండాలి వీడియో అనేది. సో, ఇట్లా నేనైతే పెట్టుకున్నా. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే సెట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళేసి కిందకి స్క్రోల్ చేయండి ఇట్లా. చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. జూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా లిరిక్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో, బ్యాక్‌కొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇట్లా ఉంటుందన్నమాట లిరిక్స్ అనేవి. నేను ఇక్కడ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోలేదు. సో, ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఉంది కదా! 22.22 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ ఇంక్ వీడియో పై క్లిక్ చేసి కట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో, స్టార్టింగ్ వరకు ఇక్కడ ఎండ్ వరకు ఫోటో రీప్లేస్ పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేసి కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.